వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సో ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది సార్, వచ్చి నెల రోజులు గడుస్తుంది. సో మీ అంచనా ప్రకారం సో ఎట్లా ఉంది రూలింగ్, ఎట్లా ఉంది? ఇప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కంచెలు తొలగిపోయినాయి, ఆంక్షలు తొలగిపోయినాయి, ట్యాపింగ్లు పోయినాయి. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలకి ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ముందుగా ప్రజలకి అంటే ఈ నియంత పాలనని ఇంటికి పంపిన ప్రజలకి శుభాకాంక్షలు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యంలో కల్వకుంట్ల కుటుంబం కొరకు పోలీసుల చేత అధికారుల వలన కోవర్ట్లు, ఇన్ఫార్మర్లు, ట్యాపింగ్, హ్యాకింగ్ల చేత పరిపాలించిన ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు కేసీఆర్. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాపాలన ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారంలో నేను పాలకుడిని కాదు సేవకుడు అని చెప్పారో ఆ డైలాగు నిజంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీల విషయంలో చూసుకుంటే ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు వాళ్ళ ఎన్నికల హామీలో భాగంగా అభయహస్తంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పారు. పక్కనున్న కర్ణాటకలో కూడా చెప్పారు. ఎవరైనా కూడా తమ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతోటే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి సంకల్పం కనబడుతుంది. కానీ ఇప్పుడున్న బడ్జెట్ పరిమితులు, ఆదాయ వ్యయాలు, అప్పులు, విస్తీలు చూస్తే ఏ విధంగా ఇస్తారనేదే పెద్ద ఛాలెంజింగ్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు అవినీతి చేయలే, కుంభకోణం చేయలే, పూర్తిగా తెలంగాణని విధ్వంసం చేసిండు. అంటే రేపు రాబోయే ప్రభుత్వాలకి ఏముండొద్దనే ఒక కుట్రతోటి ఒక సైకోలాగా నిండు కుండలు ధనిక రాష్ట్రంగా మిగులు నిధులతో ఉన్న తెలంగాణని అప్పుల కుప్పగా చేసిండు. పూర్తిగా ఖాళీ బిందెలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఏ విధంగా రిజర్వ్ బ్యాంకు నుంచి డైలీ వేజ్ అండ్ మీన్స్ ద్వారా ఎలా తెచ్చుకుంటారు, జీతాలు ఎలా ఇస్తారు, సంక్షేమ పథకాలకు ఎలా ఇస్తారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా ఇస్తారు అనేది చూడాలి. నెల రోజులే అయింది కాబట్టి ఇప్పుడే మనం విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ సార్ ఏదైతే అంటే మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే మేము ఆస్తులు సృష్టించాం, అప్పులతో పాటు ఆస్తులు సృష్టించాం కాబట్టి తెలంగాణను బంగారు తెలంగాణ చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. సో దీని మీద మీరేమంటారు? నిజంగా కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే మరి సంపద ప్రజలకు కదా, ప్రజాస్వామ్యంలో అదేం ప్రైవేట్ కంపెనీ కాదు కదా. మరి ప్రజలకు సృష్టించిన సంపదలో ఈ గత వారం రోజుల్లో ప్రజాపాలన దరఖాస్తుల కోసం దాదాపు 60-70 లక్షల మంది 2 రోజులు హాలిడే ఉంటే 4 రోజుల్లోనే 70 లక్షల మంది తమకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కూడు లేదు, గూడు లేదు అని చెప్పి దారిద్ర్య రేఖకు దిగున పేదరికంలో ఉన్న వాళ్ళు 70 లక్షల మంది ఉదయం 5 గంటల నుంచి క్యూ ఎందుకు కడుతున్నారు? ప్రజాభవన్కి లక్షల కొద్ది అప్లికేషన్లు ఎందుకు వస్తున్నాయంటే మీ పరిపాలన అంతా మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. కాబట్టి మీదంతా మాటల ప్రభుత్వము, చేతల ప్రభుత్వం కాదని అర్థమైంది. సంవత్సరానికి 2,75,000 కోట్ల బడ్జెట్లో 10 సంవత్సరాలు అంటే దాదాపు 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్ల ప్రజాధనం ఏమైంది? అదేవిధంగా దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఏం చేశారు? దీని మీద సోషల్ ఆడిటింగ్ జరగాలి, ఎకనామికల్ ఆడిటింగ్ జరగాలి, టెక్నికల్ ఆడిటింగ్ జరగాలని కోరుతున్నాం. ఇంకోటి చూసుకుంటే కాళేశ్వరం కానీ మేడిగడ్డ మీద జరిగిన అవినీతిపై సిబిఐకి ఎందుకు లేఖ రాయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద జరిగిన అవకతవకల్ని కంపల్సరీ బయటకు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు సిబిఐకి లేఖ రాయట్లేదని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. సో దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా, ఈడీ చేస్తుందా, విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేస్తుందా, మాకు అనవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి బాధ్యత ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కడితే కేంద్ర ప్రభుత్వం 11 రకాల అనుమతులు ఇచ్చింది. ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కానీ, డిజైన్ క్లియరెన్స్ కానీ, టెక్నికల్ క్లియరెన్స్ కానీ ఇచ్చింది. కాక్ కూడా తప్పుపట్టింది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చొరవ తీసుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా లెటర్ రాయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్వయం ప్రతిపత్తి గల సంస్థతోటి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. రెండిట్లలో తెలుస్తుంది కదా దొరలెవరో దొంగలెవరో. అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి. 1,00,000 కోట్ల ప్రజాస్వామ్య దుర్వినియోగం చేసిన వాళ్ళని జైల్లో పెట్టాలి. అదేవిధంగా వీళ్ళ ఆస్తులను కూడా రికవరీ చేసే విధంగా ప్రత్యేక చట్టాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ సార్ ఏదైతే చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసింది. దగ్గర 6.70 లక్షల కోట్ల అప్పు చేసింది. సో ఇప్పుడున్న బడ్జెట్లో ప్రకారం చూసుకుంటే మరి ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమము, అభివృద్ధి అనేది 2 కళ్ళ లాంటివి. ఏ ప్రభుత్వమైనా రెండింటి మధ్య సమతుల్యత సాధించాలని కోరుకుంటాము. ఇప్పుడు నెల జీతాలు ఇవ్వడానికే కష్టమైన పరిస్థితిలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించింది. కాబట్టి ఈ దశ నుంచి ఏ విధంగా ముందుకెళ్తారనేది నిజంగా సవాలే.
అటు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకి ప్రత్యేక నిధులు ఇవ్వాల్సి ఉంది, రావాల్సిన పన్నుల వాటాలో ఇవ్వాలి, అదేవిధంగా ఆర్బీఐ నుంచి తీసుకోవాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలి. ఆర్బీఐ సపోర్ట్ తోటి ప్రతి నెల వేస్ అండ్ మీన్స్ ద్వారా నడుస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇంకొన్ని రోజుల్లో మనకి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక 3-4 months అయితే కానీ మనకు తెలియదు. సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వ పాలనలో ఉద్యమకారులకి మీలాంటి ఉద్యమకారులకు కానీ చూసుకుంటే అటు విద్యార్థుల విషయంలో నిరుద్యోగుల విషయంలో చాలా నిర్లక్ష్యం వహించిందని మీరు కూడా చాలాసార్లు కొట్లాడడం జరిగింది. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏమైనా న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందా వీళ్ళకి? తెలంగాణ ఉద్యమం వచ్చిందే విద్యార్థులు నిరుద్యోగుల త్యాగాలతోటి. దాదాపు 1952 ముల్కీ ఉద్యమం కావచ్చు, 69లో చనిపోయిన 370 మంది కావచ్చు, అదేవిధంగా 96 నుంచి 2001 వరకు, 2001 నుంచి 2014 వరకు 1200 మంది అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయాలి. అదేవిధంగా వాళ్ళందరినీ గుర్తించి గౌరవించాలి. దాదాపు ఉద్యమకారులు అంటే జైలుకు పోయిన వాళ్ళు లేకపోతే ఎఫ్ఐఆర్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఉద్యమకారుల కమిటీలు జేఏసీలు ఉన్నాయి. కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామానికి, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము, ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఉద్యమకారులకి సపరేట్ సంక్షేమ బోర్డు పెట్టి ఎవరెవరైతే జెన్యూన్గా ఉద్యమంలో పాల్గొని నష్టపోయారో వాళ్ళందరినీ గుర్తించి గౌరవించి ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. దానికోసం మా వంతు సహకారం కూడా ప్రభుత్వానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇంకోటి చూసుకుంటే గత ప్రభుత్వ పాలనలో పెట్టిన గృహలక్ష్మి అనే పథకాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇల్లులను పెట్టారు. సో గత పథకం అంటే గత పాలనలో జరిగిన పథకాలు తీసేయడంలో సో ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా? జనరల్గా ఏ ప్రభుత్వమైనా కొత్తగా మారినప్పుడు పథకాల పేర్లు మారుతుంటాయి. ప్రజలకు అది ఇందిరమ్మ ఇల్లా, గృహలక్ష్మి, గృహజ్యోత కాదు. ప్రజలు పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలి, దారిద్ర రేఖకు దిగు ఉన్నవాడు ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి అనేది 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా రోటీ కప్పడ మకాన్ అనే దగ్గర ఉండడం చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేదరికాన్ని నిర్మూలించడం అనేది ప్రాతిపదికగా పెట్టుకొని పేదవాళ్ళ సంక్షేమం కోసం ఫస్ట్ ప్రయారిటీగా పనిచేయాలని. దానికోసం మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, కానీ పేదవాళ్ళ సంక్షేమము, ఉద్యమకారుల సంక్షేమము, అమరవీరుల కుటుంబాల సంక్షేమమే ప్రాధాన్యతగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చివరగా ఒకటి, ఏదైతే మొన్న కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు అంత కాలయాపన చేస్తుంది, కానీ ప్రజలకు అమలయ్యే పనిలో అయితే ఇట్లాంటి లేదని చెప్పిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు సార్? 420 అనేది మనకి చీటర్స్కి వాడతారు. జనరల్గా 420 అంటే చీటింగ్ చేసేటోళ్ళు 420 అంటారు. మరి 420 వీళ్ళైతే 840 ఎవరు? ఇప్పుడు 420 అంటున్నారు. రాజకీయ పార్టీలు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం కామన్, కానీ ఎన్ని హామీలు కేసీఆర్ ప్రభుత్వము ఎన్ని హామీలు ఇచ్చింది? దళితులకు 3 ఎకరాల భూమి కానీ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, ఇవన్నీ హామీలు వాళ్ళు రోజుకో హామీ ఇచ్చుకుంటూ పోతే 10 సంవత్సరాల్లో దాదాపు 3650 హామీలు అవుతాయి. కేసీఆర్ ప్రభుత్వం చెప్పినన్ని అబద్ధాలు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరు. కాబట్టి కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీకి ఇంకో పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా మనం నిలదీయడానికి పౌర సమాజం సిద్ధంగా ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా ముళ్ళుకర్ర పెట్టి కుచ్చితేనే ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి. ప్రశ్నించడము, పోరాడము, ఎదిరించడం అనేది తెలంగాణ కొత్త ఏం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్దాం, చెడు చేస్తే నిలదీద్దాం. థ్యాంక్ యూ సార్.